ఈ విధమైనటువంటి మంత్రములను ఉచ్చరించి భగవత్ అర్పితం గావించడం చేత ఇవన్నీ కూడా నువ్వు భగవంతునికి చేరి తద్వారా శాంతి ప్రసన్నుని గావించడం చేతనే లోక కళ్యాణం ఏర్పడుతూ వచ్చింది. When we chant these mantras, offering various things to the Lord Himself, Lord blesses, and therefore peace and prosperity is ఎట్టి conferred on the అగ్నియో humanity. ఎట్టి మంటనో అట్టి పొగ, The type of smoke depends upon the type of fire. ఎట్టి పొగనో అట్టి మేఘము, The type of clouds depend upon the smoke. ఎట్టి మేఘమో అట్టి వర్షము, The rain depends upon the type of ఎట్టి cloud. వర్షమో అట్టి పంట, The crop depends upon the rain. ఎట్టి పంటనో అట్టి వంట, The type of preparation depends upon the ఎట్టి crop. వంటనో అట్టి బుద్ధి. The intelligence depends upon the type of food that you partake. ఈ Also is going in మంత్రముతో the భగవత్ correct way. అర్పితం గావించినటువంటి పొగ మేఘములుగా మారిపోయి పవిత్రమైన మేఘముల నుంచి పవిత్రమైనటువంటి జలబిందువులు వచ్చి ఆ వర్షము చేతనే పవిత్రమైనటువంటి పంటలంతా పెరిగి పవిత్రమైన పంటల వల్లనే పవిత్రమైన వంటలంతా మనకు వచ్చి ఈ వంటల వల్లనే పవిత్రమైన గుణములు కూడా మనకు కలుగుతూ వస్తుంటాయి. When sacrifice is performed, the smoke is sacred, which leads to sacred clouds, sacred rain, sacred crops, sacred food, and sacred thinking.